భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవునికి భయపడ్డాడంట. గుంటలో ఉన్నా దేవునికి భయపడ్డాడు, అమ్మబడినా దేవునికి భయపడ్డాడు, బాలిసగా ఉన్నా దేవునికి భయపడ్డాడు, ఒక్కడే ఉన్నా భయపడ్డాడు. పోతీఫర్ వచ్చి చెప్పండి కండవలాగినా దేవునికి భయపడ్డాడు. యోసేపులో ఉన్న మొట్టమొదటి అనుభవం అతనికి ఒక భాగాన్ని ఇవ్వటానికి గల కీలకమైన కారణం దేవునికి భయపడ్డాడు. యోసేపులో నేర్చుకోవాల్సిన అదే, నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎందుకు దేవుడు ఇస్తున్నాడు అంటే యోసేపులో చెప్పండి దేవుని భయం కనబడదు. నా ప్రియమైన సంఘమా, ఇది పెద్దవారు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు, యుక్త వయసు కలిగిన వారు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. దేవుడు మనల్ని ఎక్కువగా ఒక భాగాన్ని పొందుకోవాలంటే దేవుని భయము ఉండాలి. చెప్పండి, ఏ భయం ఉండాలండి? నాకు భయపడద్దు, ఎవరికి భయపడద్దు.